చాలామంది మావోయిస్టుల్లో గూడా భార్యాభర్తలు గూడా నివసించే అవకాశాలు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. మనం వింటా ఉంటాం. వాళ్ళ అంటే వాళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది? అందరితో పాటు కలిసి ఉండే అవకాశాలుంటాయా? వాళ్ళకి సెపరేట్‌గా ఏమన్నా క్యాంపులు అట్లాంటియేమన్నా ఉంటాయా? ఇప్పుడు దళ జీవితం అంటే ఏంటంటే ఎప్పుడు చలనంలో కూడా మొబైల్‌గా ఉంటది. ఎప్పుడు అంటే అక్కడ ఏదో ఇల్లు కట్టుకొని ఉండేదేం లేదు కదా! ఓన్లీ ఓ డేరాలేసుకొని రోజు ఉంటారు, లేదా 2 రోజులు ఉంటారు, ఓసారి 10 రోజులు ఉంటారు. అంటే ఇప్పుడైతే 10 రోజులు ఉండే పరిస్థితులు కూడా లేవు. ఒకప్పుడు 10 రోజులు, 5 రోజులు ఏదైనా క్యాంపు లేకపోతే క్లాసులు వగైరా ఉంటే ఉండేది అది. కాబట్టి అది ఉన్నప్పుడు లేకపోతే రోజువారీ ప్రయాణం ఉన్నప్పుడైనా మామూలుగా డే అంతా కూడా పనే ఉంటుంది కదా! రాజకీయ కార్యక్రమాలు ప్రజలను ఆర్గనైజ్ చేయడం లేదా క్లాసెస్ వగైరా ఈ పనులే ఉంటాయి. నైటే కాబట్టి నైట్ 10, 11 తర్వాతనే కదా! నైట్ 10, 11 దాకా దాదాపు అందరు కలిసే ఉంటారు. నైట్ తర్వాత ఏంటంటే భార్యాభర్తలు అనుకునే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతారు. సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఎక్కువ దూరం కూడా పోలేరు కదా! ఎక్కువ దూరం సైడ్కి పోయి ఉంటారు అంతే. దానికి ఇల్లు ఉండేది లేదు, ఏం లేదు. ఓ ఫాల్తీన్ ఉంటుంది, సపరేట్గా పక్కకు పడుకుంటారు, మార్నింగ్ వచ్చేస్తారు కదా. ఇక్కడ పిల్లలు పుట్టి ప్రసవాలు చేసే అవకాశం ఎప్పుడైనా జరిగిన అట్లాంటి సిచ్యువేషన్స్? అంటే మావోయిస్టుల లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ప్రసవం, గర్భం దాల్చడం, పిల్లలు అక్కడే అడవులలో పుట్టడం, డాక్టర్లు లేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? పార్టీ లోపల ఏం చెప్తారంటే గెరిలా జీవితం లోపల ప్రెగ్నెంట్ కావడం, పిల్లలు కనడం అనేది ఆటంకమైన విషయం. ఆటంకం, ఇబ్బంది. అంటే జీవితం అనేది ప్రెగ్నెంట్ అయిన ఒక మహిళ నడవలేదు కదా, తిరగలేదు కదా, తర్వాత పిల్లలు కన్న తర్వాత వాళ్ళని ఎవరు దాదాలే? ఇది ఒక సమస్యే కదా. మళ్ళీ ఈ ప్రేమలు అనేటి ఏంటి? నువ్వు టోటల్గా పార్టీకే వచ్చేసినావు, ప్రజల కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు నువ్వు. మళ్ళీ పిల్లలు ఏంటిది? పిల్లల గురించి నీ ఆశలు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఎంతో కొంత తగ్గడమే కదా అది విప్లవం పైన. కాబట్టి సాధారణంగా ఏంటంటే మొదటి నుంచి కూడా పార్టీ లోపల ఒక అవగాహన కల్పిస్తారనంటే మీరు పిల్లలు ఆపరేషన్ చేసుకోండి, కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. మొట్టమొదటి అయితేనో సరే మహిళలు చేసుకున్నారు, ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళ పైనుంచి 30-40 ఏళ్ళ నుంచి పురుషులే చేసుకోవాలనే విషయం చెప్పింది. సాధారణంగా పురుషులే చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలు కనడం అనేది ఉండదు. కానీ 100 మంది లోపల ఎక్కడో ఒకరో ఇద్దరో కన్నోళ్ళు ఉన్నారు. కన్నారంటే అడవిలే కనలే వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ చుట్టాలో లేకపోతే ఇంకొకడికో ఎక్కడో పట్టణం మైదానం ఏదో గ్రామాల్లో పెడతారు. అక్కడ వాళ్ళు ప్రసూతి అయిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరికో వాళ్ళ బంధువులకు ఇచ్చి రావాల్సిందే తప్ప మళ్ళీ పిల్లల్ని పట్టుకొని రాలేరు కదా. సో ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ జరుగుతుంది. ఆపరేషన్ కగార్లో కేంద్ర బలగాలతో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది గిరిజనుల్ని కూడా ఈ కగార్లో వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, గన్స్ ఇచ్చి, వాటికి ఏదో పేర్లు ఉంటాయి, మీకే ఐడియా ఉండాలి అవి. సో కేంద్ర బలగాలతో పాటు వాళ్ళకైతే ఆ ప్రాంతంలో పట్టు ఉంటుంది, ఎక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. కాబట్టి వీళ్ళతో వాళ్ళని కలిపి కూంబింగ్ చేపిస్తున్నారనే ఇది ఉండదు. ఎట్లా జరుగుతుంది అట్లాంటి ప్రాసెస్? ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిందంటే సమాచారం కావాలి. సమాచారం అంటే వాళ్ళకి 2 రకాలు వస్తుంది. ఒకటో ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి సెల్ ఫోన్లను ట్యాప్ చేయడం, కంప్యూటర్లను ట్యాప్ చేయడం, ఎలక్ట్రానిక్ డివైస్లను ట్యాప్ చేయడం ద్వారా వస్తుంది. డ్రోన్ల ద్వారా కదలికలు గమనిస్తారు, సెటిలైట్స్ ద్వారా గమనిస్తారు. తర్వాత వాకి టాకీలు అంటే మావోయిస్టు మాట్లాడుకుంటారు కాబట్టి దాని ద్వారా కూడా వీళ్ళకు వాటి నుంచి కూడా ఏంటంటే సమాచారం అంటే దాన్ని చేస్తారు. కాబట్టి వీటి ద్వారా ఒకటి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అంటే ప్రజల నుంచి దీన్ని ఇది రావాలి. ఈ ఇంటెలిజెన్స్ కావాలంటే ఎవరు కావాలి? గ్రామం నుంచి ఇన్ఫార్మర్లు కావాలి కదా. గ్రామం నుంచి ఇన్ఫార్మర్ లేకపోతే సాధ్యం కాదు. వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు చేస్తారు. ఒకనాడు ఫస్ట్ పీరియడ్ లోపల భూస్వాములు చేసేవాళ్ళు, పెత్తందారులు చేసేవాళ్ళు మొట్టమొదటి కాలంలో పూట. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళే సమాచారం ఇచ్చేది. లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే కొద్దిమంది వాళ్ళ భజన పరులు వాళ్ళ యొక్క దాంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చేది. కానీ ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే గ్రామాల నుంచి వెళ్ళగొట్టిరో, తరిమి కొట్టినరో, లేకపోతే గ్రామంలో కూడా వీడు ఇన్ఫార్మరు, వీడు దొంగ అని అనుకున్నప్పుడు మనకి సమాచారం తెలియకుండా ఉండేది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైంది? గ్రామం లోపల అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇన్ఫార్మల్గా మార్చుకున్నారు, లొంగిపోయిన మార్చుకున్నారు. ఇది తెలంగాణలో జరిగింది, ఆంధ్రలో జరిగింది. దేశంలో ఎక్కడైనప్పటికీ ప్రభుత్వ బలగాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పోరాడే బలగాలను దెబ్బకొట్టడానికి తప్పనిసరిగా ప్రపంచమంతా చేసారు, భారతదేశం అంతా చేసిండ్రు,
ఆ? తెలంగాణ సాయుధ పోరాటాలు చేశారు, ఇప్పుడు చేశారు, ఎప్పుడు చేస్తుండ్రు. అంటే ఇప్పుడు వీళ్ళు దండకారణ చేసేది కొత్తదేం కాదు. అయితే దండకారణ చేసేది ఇప్పుడు ఏదైతుందో అతి ఎక్కువగా భయానకంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? గ్రామం లోపల కూడా చాలామంది, ప్రతి గ్రామం లోపల మాడుకొండల్లో, అంటే ఇప్పుడు అబూజ్మడ్ అంటున్నాం కదా మనం. అబూజ్మడ్ అంటే అక్కడికి చీమలు దూరని చిట్టడివి అని అంటున్నారు. అది తప్పది. ఎప్పటి నుంచో అక్కడ పోలీసు బలగాలు పోతూనే ఉన్నాయి, ఎన్కౌంటర్లు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా పెరిగినాయి. కానీ అలాంటి ప్రాంతం లోపల కూడా మామూలు ఆదివాసీ గ్రామం లోపల కూడా ఇన్ఫార్మల్ అవుతుండ్రు. ఆదివాసీలే రెండు రకాలుగా, ఒక డబ్బులు ఇచ్చి లోపరుచుకుంటారు, రెండు బెదిరిస్తుండ్రు. ప్రజలు అవుతుండ్రు, సంఘ సభ్యులు అవుతుండ్రు, ఆఖరికి పార్టీ లోపల దళాల పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు బసవరాజు చనిపోయినప్పుడు ఆ కంపెనీ నుంచి కూడా చాలామంది 6 లొంగిపోయారు. దానికి ముందు వాళ్ళు కూడా పోలీసులతో ఉన్నారనే విషయం చెప్తుండ్రు. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అనేది ఏదైతుందో చాలా బలమైంది ప్రభుత్వానికి. అంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, గెరిల్లాలను దెబ్బకొట్టడానికి వాళ్ళ యొక్క ఆచూకీ అంత తెలుస్తుంది కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ వాటర్ కార్డు ఉంటారు, ఏ రకంగా డేరా ఇస్తారు, ఎంత, ఇవన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళని ఆధారం చేసుకొని దాడి చేస్తారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒకటి ఏంటిది, డిఆర్జీ బలగాలు. డిఆర్జీ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పారు కదా, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలకే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. అంతే, వాళ్ళకి అంతే అంతే అంతే. వాళ్ళనే ఎందుకు చూస్ చేసుకుంటున్నట్టు అంటే వాళ్ళైతే పోతే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, వాళ్ళు ధైర్యంగా పోతారు కదా. వాళ్ళకి అడవి, వాటరు తెలుసు, వాళ్ళు ఎట్లా మావోయిస్టులు ఎట్లుంటారో తెలుసు, వాళ్ళే ముందర పెడుతుండ్రు. ఇప్పుడు దూరంగా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి, ఇప్పుడు తెలంగాణ నుంచి ఇంకొక నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ డేర్గా ముందుకు పోలేరు కదా. వీళ్ళకి ట్రైనింగ్ ఉండొచ్చు, వీళ్ళకి ఆయుధాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన వీళ్ళు ఏదో ముందుకు పోతారని కాదు. ఇప్పుడు ఎవరు పోతుందంటే అదంతా తెలిసిన వాళ్ళు కదా. నీకు ఆ విషయం అర్థమైతే ధైర్యం వస్తుంది, ఆ విషయం అర్థం కానివాడు ధైర్యం రాదు కదా. కాబట్టి అవి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ ఖగార్ ఈ ఎపిసోడ్ మొత్తం మీద అంటే అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, 2026 మార్చి 31 నాటికి అసలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ ఆపరేషన్ ఖగార్లో ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే ఆ స్టేట్మెంట్కి ఆద్యం పోసినట్టు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మావోయిస్టుల ఇట్లాంటి వార్తలు మనం వినే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ఉంటారా మావోయిస్టులు? భవిష్యత్తు అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పేది ఏందో 2026 మార్చి నాటి వరకు ముగించబడుతుంది, కంప్లీట్గా ఏం లేకుండా చేస్తూనే అంటుండ్రు. ఏమి లేకుండా చేయడం అనేది ఇది అబద్ధం ముచ్చట, జరగని ముచ్చట చెప్తున్నాను నేను. ఎందుకనంటే అంటే నువ్వు ఈ రకంగా భారత ప్రభుత్వం 26 మార్చి అంటే ఇంకెంతకాలం ఉన్నది? ఇది జూన్ నెల కదా, ఇంకెన్ని నెలలు ఉన్నది? ఎన్ని నెలలు అవుతుంది? అంటే ఈ 5-6 నెలల కాలంలో కూడా మొత్తంగా నిర్మూలిస్తున్నానంటే మొత్తంగా ఏమీ లేకుండా పోతారా? అసాధ్యమైన విషయం. అంటే రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తారంటారు. రాజ్యం ఇప్పుడు 50 ఏళ్ళ కంచి తలుచుకోలేదా? 50 ఏళ్ళ కంచి కూడా తలుచుకున్నది కదా. ఏ రాజ్యం ఏం చేయకుంటే లేదు. ఇప్పుడు ఎక్కడ ఉందని అంటే ఇప్పుడు విజయం, ఇప్పుడు ఈ కాలంలో పాటు 550 మంది చనిపోయారు మావోయిస్టులు. ఇది పెద్ద విజయాలు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఇప్పుడు వరుసంగా చలపతి చనిపోయాడు, బసవరాజ్ చనిపోయాడు, తర్వాత సుధాకర్ చనిపోయాడు, ఇప్పుడు ఇవాళ ఉదయ్ చనిపోయాడు. 4 సీసీ మెంబర్లు చాలా అతి తక్కువ కాలంలో 3-4 నెలలప్పుడు చనిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు. మరి ఇదంతా ఏంటిది? ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి గొప్ప విజయాలే, తక్కువ విజయాలేం కావవి. అంటే ఈ విజయాలు ఇట్నే జరుపుకుంటా పోతే మరి మావోయిస్టులు ఇప్పుడు అందరూ, నువ్వు ఒక్కరివే కాదు, అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకేముంటుంది, నిర్మూలించబడుతుంది కదా. కేంద్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, రాష్ట్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, 3 రోజులకు 4 రోజులకు చనిపోతూనే ఉండరు కదా. ఏమున్నది మరి? మావోయిస్టుల నుంచి ఏమన్నా ప్రతిఘటన ఉన్నదంటే అది కూడా లేదు. ఆ ప్రతిఘటన లేదు. మావోయిస్టుల పార్టీలకు పోయేటోళ్ళు లేరు, ఆ ప్రతిఘటన లేదు. అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఒక ఏఎస్పీని చంపారు వాళ్ళు. ఏఎస్పీ ఒక బాంబు పెట్టి చంపారు. మిగిలిన ఏం జరగలే కదా. కాకపోతే ఇప్పుడు ఇవాళ నిన్నటి వార్తల్లో పట 3 ఇన్ఫార్మర్లను చంపారు, లేదా అంతకుముందు ఇన్ఫార్మర్లను చంపుతుండ్రు. కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ బలం ఏదో చాలా పై చేయిగా ఉంది, మావోయిస్టుల బలం చాలా కింది చేయి ఉంది, డౌన్ పొజిషన్లో ఉంది.